ముందుగా మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నేను వచ్చి సుమారు 8 నెలలైంది. క్రైమ్‌కు వింగ్ చూస్తూ ఉంటాను నేను. ప్రతి విషయంలోనూ కూడా ఎందుకంటే ముద్దాయిలు నేరస్తుల్ని తప్పించుకోకూడదనే దృక్పథంతో ఎస్పీ గారైన సారు కృష్ణా జిల్లా ఎస్పీ గారు, అలాగే ఇన్ఛార్జ్ డిఎస్పీ గారు, మా క్రైమ్ డిఎస్పీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మీ టీము చాలా నిఘా పెట్టి ఈ యొక్క గాంజా మీద ఎక్కువగా మా యొక్క నిఘా పెట్టడం జరుగుతుంది. ఎక్కువ సెల్ ఫోన్ దొంగతనాలు, బైక్ దొంగతనాలు, అలాగే ఇళ్లలో జరిగేవి, వీటికన్నా యువత మీద ఎక్కువ మేము ఫోకస్ చేస్తున్నాం. దేనికోసం అంటే భావిభావిత పరువులుగా ఉండేవాళ్ళు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క గాంజా అన్ని విషయాల్లోనూ కూడా అది చాలా ప్రమాదకరం. కాబట్టి అమ్మినా, తరలించినా, కొన్నా, వాళ్ళెవరో ఉపయోగించినా వీటన్నిటి మీద కూడా మేము ఫోకస్ చేస్తున్నాము. అలాగే స్టూడెంట్స్ కూడా కాలేజెస్కి వెళ్ళి మేము అవేర్నెస్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరు కూడా ఎందుకంటే సమాచారము ఇచ్చిన వారి యొక్క పేర్లు కూడా మేము సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది. గత 2 రోజుల క్రితము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ గాంజా అనేది మేము పట్టుకోవడం జరిగింది. అలాగే ముద్దాయిల్ని ఇంకా పెండింగ్లో ఉన్న వాళ్ళని కూడా మేము పట్టుకోవడం జరుగుతుంది. ఇది ఒక్కటే కాకుండా పాత కేసుల్లో ఉన్న వాళ్ళని కూడా మేము ముద్దాయిల్ని మేము వాళ్ళ యొక్క నిఘా పెట్టి వాళ్ళు ఎక్కడున్నారో తీసుకొని వచ్చి చట్టానికి అప్పగించవలసిందిగా మా సార్ వాళ్ళ ఆదేశాల ప్రకారం మేము చేయాలని చెప్పేసి ఒక టీము ఏర్పాటు చేసి ఇక 24 hours కూడా మేము తిరగడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. మాకందరికీ కూడా మా సార్ యొక్క ఆధ్వర్యంలో, మా ఎస్పీ సార్ ఆధ్వర్యంలో గట్టిగా పనిచేస్తున్నాము. జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మేము అందరం కూడా పనిచేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మరి ఈ సోదరుడు సోమేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క ముద్దాయిని అరెస్ట్ చేసి ముందు కోర్టుకు పంపించడం జరుగుతుంది. మిగతా వాళ్ళని కూడా మేము పెట్టి త్వరలో సమాచారము మీకు ఇవ్వగలవారము. ధన్యవాదములు.